Hello, good morning, students. Today we are going to discuss matrices topic. So this is very important in a IP point of view as well as objective point of view also. So in IP point of view, so this chapter, from this chapter, we will get a 22 marks. There is a two 2-mark questions, one 4-mark question, and a two 7-mark questions. So this is the weightage of this chapter in IP, that is intermediate public examinations point of view. Now coming to introduction of matrices. So first of all, what are the uses of matrices in our daily life? Why do we use matrices? Let us see linear equations in two variables. So linear equations in two variables and already మీరు 10th class level లో solve చేశారు. So let us see one example. 2x plus 3y is equal to 5 and 4x plus 5y is equal to 9. So these are the linear equations in two variables, x and y. Now you can solve these two equations so by using elimination process. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఇప్పుడు రెండింటి నుంచి ఎక్స్ని కానీ లేదా వైని కానీ ఎలిమినేట్ చేసి సో ఎక్స్ని ఎలిమినేట్ చేస్తే వై వాల్యూ వస్తుంది. ఆ వై వాల్యూ ఏదో ఒక ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఈ ప్రాసెస్ ద్వారా ఆల్రెడీ మీరు ఇంతకు ముందు చేస్తున్నారు. సో బై సాల్వింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ బై ఎనీ మెథడ్ వీ గెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 1 ఈజీలీ. Let us see linear equations in three variables. X minus y plus 3z equal to 5, 4x plus 2y minus z equal to 0 and minus x plus 3y plus z equal to 5. So ఈ టైప్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. Solving these three equations is not easy by any method except matrix methods. So matrix methods are used to solve linear equations of three or more variables. So in our daily life, matrices are used in robotics, business economy, and computer based applications also. Now what is the definition of a matrix? Matrix is nothing but an ordered rectangular arrangement of elements is called matrix. Ordered rectangular arrangement of elements is called matrix. అంటే సో ఎలిమెంట్స్ ని ఆర్డర్ లో రెక్టాంగిల్ ఫామ్ లో అరేంజ్మెంట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ మ్యాట్రిక్స్. ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి మనం, సింప్లీ మ్యాట్రిక్స్. నోట్, మరి ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అంటున్నాం, మరి ఆ మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ ఏమేం కావచ్చు, ఎలా ఉంటాయి ఈ మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ అంటే? సో ఆ మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ అనేవి మీకు రియల్ నంబర్స్ కావచ్చు, లేదా కాంప్లెక్స్ నంబర్స్ కావచ్చు, లేదా కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్స్ కూడా కావచ్చు మీకు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఆ రియల్ నంబర్స్ ఒక ఎగ్జాంపుల్, కాంప్లెక్స్ నంబర్స్ ఎగ్జాంపుల్, అలాగే మనకి కాంప్లెక్స్ వాల్యూడ్ ఫంక్షన్స్ తో కూడా ఒక ఎగ్జాంపుల్ ఇద్దాము. నెక్స్ట్ మరి ఇప్పుడు ఇందులో ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద బ్రాకెట్స్. అంటే ఇప్పుడు ఆ అరేంజ్మెంట్ చేస్తున్నాం, రెక్టాంగులర్ ఫామ్ లో అరేంజ్మెంట్ చేస్తున్నాం మనం ఎలిమెంట్స్ ని. సో వాటిని మనం డిఫరెంట్ బ్రాకెట్స్ తో మనం ఎంక్లోజ్ చేయాలి. సో అది టూ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఒకటి ఓపెన్ బ్రాకెట్స్ లేదా పారాంథసిస్ అంటాము, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్స్ ఆర్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఏదో ఒక టైప్ ఆఫ్ బ్రాకెట్స్ తో మనం ఆ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఎంక్లోజ్ చేసినట్లయితే వీ కెన్ కాల్ దట్ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్. So in general, matrices are denoted by capital letters A, B, C. అలాగే మరి మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ ని వచ్చేటప్పటికి స్మాల్ లెటర్స్ ABC తో డినోట్ చేస్తాం. దట్ ఈస్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఆర్ డినోటెడ్ బై ABC ఎట్సెట్రా. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ A ఈజ్ ఈక్వల్ టు ద మ్యాట్రిక్స్ 1, 2, 3, ఫస్ట్ రో అంటాం దీన్ని, అలాగే సెకండ్ రో 4, 5, 6. So all the elements of this matrix A are real numbers. Next, let us see the matrix B. So first row 1 plus 2a one element, 2 minus 3a is second element, 4
minus 3 plus I. Clear the elements of the matrix B are complex numbers. అలాగే సి మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, 3 minus 3, 2 sin x, 7 plus sin x, 4, 3 plus sin x. Clearly, all the elements of C are functions of some x. సో ఇలా మనకి ఫంక్షన్స్ ఉండొచ్చు, రియల్ నంబర్స్ ఉండొచ్చు, కాంప్లెక్స్ నంబర్స్ ఉండొచ్చు మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్, ఇన్ ఏ మ్యాట్రిక్స్ the horizontal lines of elements are called rows. అంటే ఇప్పుడు హారిజాంటల్ లైన్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి, లేదా హారిజాంటల్ లైన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం రోస్ అంటాము. అలాగే వర్టికల్ లైన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం కాలమ్స్ అంటాం. మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మరి వేటిని రోస్ అంటారో వేటిని కాలమ్స్ అంటారో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో అందరూ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో ఒక మ్యాట్రిక్స్ 2, 3, 4, 5, సో ఎన్క్లోజ్డ్ బై ద బ్రాకెట్స్. సో హారిజాంటల్ లైన్ ఆఫ్ నంబర్స్, హారిజాంటల్ లైన్ అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో హారిజాంటల్ లైన్ అంటే 2, 3 జాయిన్ చేసుకునేటువంటి లైన్ ని హారిజాంటల్ లైన్ ఒకటి, 4, 5 జాయిన్ చేసుకునేటువంటి లైన్ కూడా హారిజాంటల్ లైనే. సో దోస్ హారిజాంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ రోస్. అలాగే వర్టికల్ లైన్ ఆఫ్ నంబర్స్ అన్నాము 2, 4, 3, 5 వర్టికల్ లైన్స్ అంటే, సో ఇవి కాలమ్స్ అంటాం. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్. అలాగే మరి ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ లో రోస్ ని కౌంట్, ఇప్పుడు ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి చూడండి. సో 2 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి therefore నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2. అలాగే 2 వర్టికల్ లైన్స్ ఉన్నాయి కాబట్టి సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 2. అంటే ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ లో రోస్ ని ఎలా కౌంట్ చేస్తాము, అలాగే కాలమ్స్ ని ఎలా కౌంట్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో రోస్ ని మనం టాప్ టు బాటమ్ కౌంట్ చేస్తాం. అంటే ఫస్ట్ రో ఇది, సో దిస్ ఈస్ ద సెకండ్ రో అంటాం మనం. అంటే రోస్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ కాలమ్స్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటాం. అంటే 2, 4 ఉన్నటువంటిది ఫస్ట్ కాలం, నంబర్స్ 3 and 5 ఉన్నటువంటిది సెకండ్ కాలం. సో కాబట్టి కాలమ్స్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, రోస్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మళ్ళీ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా R1 రో అంటే ఫస్ట్ లెటర్ R కాబట్టి సో ఫస్ట్ రోని R1 తో, సెకండ్ రోని R2 తో, థర్డ్ రోని R3 తో డినోట్ చేస్తాము. సో లెట్ us see one example, notation of rows and columns. So if you consider 1, 2, 4, 3, 0, 2, 5, 6, 7. So in this, so this is 1, 2, 4 is the first horizontal line of elements, that is denoted by R1. 3, 0, 2 is second line of horizontal, that is R2. 5, 6, 7 అనేది థర్డ్ రోలో ఉంటుంది కాబట్టి దట్ ఈస్ డినోటెడ్ బై R3. అలాగే ఇక్కడ 1, 3, 5 అనే ఎలిమెంట్స్ ఫస్ట్ కాలంలో ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ C1 తో డినోట్ చేస్తాం మనం. సో అప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ సెకండ్ కాలంలోని ఎలిమెంట్స్ ని C2 తో, థర్డ్ కాలంలోని ఎలిమెంట్స్ ని C3 తో డినోట్ చేస్తాం మనం. సో అంటే టోటల్ గా ఈ మ్యాట్రిక్స్ లో 3 రోస్ ఉన్నాయి, అలాగే 3 కాలమ్స్ ఉన్నాయి మనకి. సో ఇలా హారిజాంటల్ లైన్ ఆఫ్ నంబర్స్ ని రోస్, వర్టికల్ లైన్ ఆఫ్ నంబర్స్ ని కాలమ్స్ అంటాము. అలాగే రోస్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, అలాగే కాలమ్స్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. నౌ వాట్ ఈస్ మెంట్ బై ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్? ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఆర్డర్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినటువంటి మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో 2 రోస్ 2 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. సో ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే సో ఒక మ్యాట్రిక్స్ లో m రోస్ అలాగే n కాలమ్స్ ఉన్నట్లయితే దెన్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ m/n అవుతుంది. ఏ మ్యాట్రిక్స్ విత్ m రోస్ n కాలమ్స్ ఈజ్ సెడ్ టు బి ఆఫ్ ఆర్డర్ m/n. అంటే చూడండి, ఇక్కడ రాసేటప్పుడు m క్రాస్ n రాస్తాము లేదా m ఇంటూ n రాస్తాం, బట్ చదివేటప్పుడు మాత్రం సో దట్ ఈస్ రీడ్ ఇట్ యాజ్ m/n ఓన్లీ ఆర్ m క్రాస్ n అని చదవచ్చు. బట్ జనరల్ గా m/n అని చదువుతారు. m/n అంటే m/n కాదు, m ఇంటూ, చదివేటప్పుడు m/n అని చదవాలి మనం, రాసేటప్పుడు మాత్రం m ఇంటూ n రాసుకోవాలి.
అంటే ఇప్పుడు ఇందులో ఈ m/n లో ఫస్ట్ నంబర్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ రోస్, సెకండ్ నంబరు నంబర్ ఆఫ్ కాలమ్స్ రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ చెప్పేటప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ రోస్ అబ్జర్వ్ చేయాలి. ఎన్ని రోస్ ఉన్నాయి అంటే ఎన్ని హారిజాంటల్ లైన్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి అనుకోండి. అలాగే 2 కాలమ్స్ అంటే వర్టికల్ లైన్ ఆఫ్ నంబర్స్ 2 ఉన్నట్లయితే అప్పుడు నంబర్ ఆఫ్ కాలమ్స్ 2 అవుతుంది. అప్పుడు మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/2 వస్తుంది. సో నౌ లెట్ us see some examples. So order of a matrix is also known as the type of a matrix or size of a matrix. సో ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ని ఇంకొక 2 పేర్లతో కూడా పిలుస్తారు. టైప్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ లేదా సైజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. If A is equal to the matrix 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So here, how many rows are there? So clearly 3 rows. 1, 2, 3, 1 row, 4, 5, 6, second row, 7, 8, 9, third row. అలాగే అంటే number of rows is equal to 3. సో అలాగే కాలమ్స్ ఎన్ని ఉన్నాయి? How many columns are there? So clearly 3 columns. 1, 4, 7 first column, 2, 5, 8 second column, 3, 6, 9 third column. So number of columns is equal to 3. So therefore order of number of rows 3, number of columns 3 కాబట్టి order of the matrix is 3/3 అవుతుంది. అంటే 3 into 3. సో ఫస్ట్ రోస్ నంబర్ రాయాలి ఇంటూ తర్వాత కాలం నంబర్ రాయాలి. సో అలా రాసుకుంటే వచ్చేదే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే డెఫినేషన్ అక్కర్లేదు మనకి. సో వాట్ ఈజ్ ఆర్డర్? సో ఇఫ్ ఎ మ్యాట్రిక్స్ హ్యాస్ m rows and n columns, the order of the matrix is m/n. That's it. నెక్స్ట్ ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ aij ఆఫ్ ఆర్డర్ m/n. అంటే మ్యాట్రిక్స్ m rows n columns ఉన్నటువంటి ఒక మ్యాట్రిక్స్ ని ఎలా రాస్తాం మనం అంటే దట్ ఈస్ జనరల్ మ్యాట్రిక్స్ అంటాం మనం. m rows n columns ఉన్నటువంటి మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ m rows అంటే ఫస్ట్ మనకి ఎలిమెంట్స్ ఎలా రన్ అవుతాయి అనేది ఒకసారి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి అంతే. సో ఫస్ట్ a11. సో a11 అంటే అర్థం ఏంటి అది క్లియర్ గా అర్థం కావాలి. a11 సో ఏ చదివేటప్పుడు a11 లేదా a11 అని చదవచ్చు. a11 చదువుతారు జనరల్ గా. అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనేది రో నంబర్ ని రిప్రజెంట్ చేస్తే సెకండ్ ఎలిమెంట్ కాలం నంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే a11 అంటే దిస్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ అని. హియర్ a11 ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ రో, అలాగే సెకండ్ ఎలిమెంట్ ద్వారా వచ్చేది కాలం నంబర్ ఫస్ట్ కాలం. సో దట్ ఈస్ a11. నెక్స్ట్ a12. సో దట్ ఫస్ట్ నంబర్ రిప్రజెంట్ రో, సెకండ్ నంబర్ రిప్రజెంట్ కాలం. అంటే సో a12 డినోట్స్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ రో అలాగే సెకండ్ కాలం. Next a13. So the element a13 is the element of first row. సో అలాగే 3 అంటే థర్డ్ కాలం రిప్రజెంట్ చేస్తుంది. అండ్ సో ఆన్. a1n అంటే ఫస్ట్ నంబరు ఫస్ట్ రోలోది, n అంటే nth కాలం. a1n ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ రో అండ్ nth కాలం. సో అంటే ఇప్పుడు ఫస్ట్ రో అయిపోయింది, n కాలమ్స్ రాసాము, ఒక రోనే రాసాము. నెక్స్ట్ సెకండ్ రో తీసుకున్నట్లయితే మనకి ఇప్పుడు a21 సెకండ్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ రాస్తున్నాము. అంటే రో నంబర్ ఫస్ట్ తర్వాత కాలం నంబర్ రాయాలి కాబట్టి సెకండ్ రో రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం a21 రాసుకోవాలి. అలాగే a22, a23 అండ్ సో ఆన్ a2n. సో ఫస్ట్ నంబర్ చూడండి అన్నిట్లో కూడా ఫస్ట్ నంబర్ సేమ్ ఉంది. అంటే ఫస్ట్ నంబర్ డినోట్ అంటే ఇవన్నీ మనం సెకండ్ రోలో రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ లోను ఫస్ట్ నంబర్ సేమ్ ఉంటుంది, సెకండ్ 2 ఉంటుంది.
అలాగే కాలం నంబర్స్ చేంజ్ అవుతుంది. సో అలాగే ఇట్లా మనం ప్రతి A31, A32, A33 అండ్ సో ఆన్, A3n అండ్ సో ఆన్. మరి ఇప్పుడు mth రో అంటే నంబర్ ఆఫ్ రోస్ m కాబట్టి ఇక్కడ m/n మ్యాట్రిక్స్ అంటున్నాం కాబట్టి mth రో రాస్తున్నాము. mth రో ఫస్ట్ కాలం ఎలిమెంట్ కాబట్టి AM1 అని రాస్తాం. అలాగే mth రో ఇది సెకండ్ కాలం ఎలిమెంట్ కాబట్టి AM2 అని రాస్తాం. సో ఇది mth రో థర్డ్ కాలం ఎలిమెంట్ కాబట్టి AM3 అండ్ సో ఆన్ AMN. సో దిస్ ఇస్ mth రో nth కాలం ఎలిమెంట్, దట్ ఈస్ AMN. సో దిస్ ఇస్ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అండ్ సో ఆన్ mth రో. అలాగే కాలమ్స్, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ సో ఆన్ nth కాలం, ఇలా. సో దీన్నే మనం సింప్లెస్ట్ ఫామ్ అంటే మనకి కంపల్సరీగా ఈ మ్యాట్రిక్స్ నొటేషన్ కంపల్సరీగా రావాలి. సో దీని మీద మనకి ఐపీలో 2 మార్క్స్ వచ్చిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ఉంది. అంటే ఇప్పుడు జనరల్ 2x2 మ్యాట్రిక్స్ రాయటం, 2x3 మ్యాట్రిక్స్ లేదా 3x2 మ్యాట్రిక్స్ కన్స్ట్రక్ట్ చేయటం మనకి ఉంది. ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి జనరల్ నొటేషన్ అందరికీ ఇంపార్టెంట్. మరి ఇప్పుడు దీన్ని సింప్లెస్ట్ ఫామ్ లేదా దాన్నే కాంపాక్ట్ ఫామ్ అంటాం మనం. సో కాంపాక్ట్ ఫామ్ లో ఎలా రాసుకోవచ్చు? ఇన్ కాంపాక్ట్ ఫామ్ the previous matrix is denoted by simple ఇలా రాస్తాం, A is equal to Aij. So Aij stands for this is ith row jth column element. ith row jth column element అంటే జనరల్ ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. మరి ఇప్పుడు ith రో మనకి రోలు ఎన్ని ఉన్నాయో తెలుసు. ఇంతకుముందు ప్రీవియస్ మ్యాట్రిక్స్ లో m రోస్ ఉన్నాయి, అలాగే n కాలమ్స్ ఉన్నాయి, అంటే m/n. ఇక్కడ i అనేది రో నంబర్ రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ m ఉన్నాయి కాబట్టి అప్పుడు i వాల్యూస్ 1 to m ఉంటాయి. అంటే రోస్ మనకి 1 2 3 4 అండ్ సో ఆన్ m కాబట్టి 1 to m కౌంట్ చేస్తాం మనం. అలాగే j వాల్యూస్ అంటే j డినోట్స్ కాలం నంబర్ కాబట్టి మరి మనకి మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ కాలమ్స్ n ఉన్నాయి కాబట్టి సో అప్పుడు j వాల్యూస్ 1 నుంచి n వరకు ఏదైనా తీసుకోవచ్చు. సో అందుకనే ఇక్కడ 1 less than or equal to i less than or equal to m, 1 less than or equal to j less than or equal to n. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ i వాల్యూ 1 j వాల్యూ 1 రాసాం అనుకోండి, A11 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. Here I indicates the row number, therefore m indicates total number of rows. అలాగే j indicates column number and the total number of columns n కాబట్టి అప్పుడు j వాల్యూ 1 to n వస్తుంది అలా. సో ఈ జనరల్ నోటేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే డెఫినేషన్స్ లో మనకి పర్టికులర్లీ ఆబ్జెక్టివ్ లో, ఐపీలో అయితే జనరల్ నోటేషన్ మీద ఏమి ఇవ్వరు. ఐపీలో చాలా సింపుల్ గా మనకు అర్థమయ్యేటట్లుగానే ఇస్తారు ప్రాబ్లమ్స్. కానీ ఆబ్జెక్టివ్ లో ఈ జనరల్ నోటేషన్ మీదే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అంటే అప్పుడు Aij ఆఫ్ ఆర్డర్ m/n అంటే ij అండ్ దట్ ఈస్ జనరల్ ఎలిమెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని మైండ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Aij ఆఫ్ 3/2 అని ఇచ్చారనుకోండి, అంటే అప్పుడు i వాల్యూస్ 3 వరకు ఉంటాయి, j వాల్యూస్ 2 వరకు ఉంటాయి. అప్పుడు ఇక్కడ నోటేషన్ లో 1 less than or equal to i less than or equal to 3 అని వస్తుంది, 1 less than or equal to j less than or equal to 2 అని వస్తుంది. సో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ని బట్టి ఫస్ట్ i వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, j వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేది డిపెండ్స్ అపాన్ ఆర్డర్. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం జస్ట్ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈ ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ మీద అలాగే నంబర్ ఆఫ్ రోస్, నంబర్ ఆఫ్ కాలమ్స్ కౌంట్ చేసే వాటి మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం స్టూడెంట్స్. ఎందుకంటే ఇది అర్థం అయితేనే మిగతాది మనకి ఏదైనా చాలా బాగా అర్థమవుతుంది. సో అందుకనే జస్ట్ ఫర్ యువర్ క్లియర్ అండర్స్టాండింగ్ లెట్ us see some multiple choice questions. If A is equal to the matrix 1 2, అంటే నేను ఎలా చదువుతున్నా కూడా అబ్జర్వ్ చేయండి. అంటే నేను ఫస్ట్ రో చదువుతున్నా 1 2 3 4, ఫస్ట్ రో 1 2, సెకండ్ రో 3 4 అనగానే ఈ మ్యాట్రిక్స్ రాసుకునే కెపాసిటీ మీకు రావాలి. ఫస్ట్ రో ఎలిమెంట్స్ 1 2 అన్నాం అనుకోండి, సో 1 2 విడివిడిగా కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకోవాలి. సెకండ్ రో 3 4 అంటే ఈ 1 2 కింద 3 4 రాసుకోవాలి. సో ద నంబర్ ఆఫ్ రోస్ ఇన్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ అడిగారు, క్లియర్లీ మీరు చెప్పొచ్చు. సో ఎన్ని హారిజాంటల్ లైన్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి కాబట్టి 2 లైన్స్. సో రోస్ ఈక్వల్ టు 2.
Yes. Next, if A equal to the matrix first row 1, 2, 3, second row 4, 5, 6. What is order of A is అడిగారు. చూడండి మరి స్టూడెంట్స్ ఒకసారి గెస్ట్ చేయండి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మీరందరూ కూడా. సో 2 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ లో మనం చెప్పేది ఫస్ట్ నంబర్ ఆఫ్ రోస్ చెప్తాము ఇంటూ నంబర్ ఆఫ్ కాలమ్స్. మరి 2 rows ఉన్నాయి, అలాగే కాలమ్స్ 1, 2, 3 columns ఉన్నాయి. సో ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2/3. Third one, A is equal to the matrix first row 1, 2, second row 3, 4, third row 5, 6. What is order of the matrix? ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మొత్తం 3 rows ఉన్నాయి, క్లియర్ కనిపిస్తుంది. అలాగే కాలమ్స్ మాత్రం 2 ఉన్నాయి కాబట్టి సో అప్పుడు ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చెప్పండి మరి మీరు గెస్ట్ చేయండి. 3 rows 2 columns, hence it is 3/2 మ్యాట్రిక్స్. సో ఇలా మనకి ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం స్టూడెంట్స్. అందరూ కూడా జస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రొసీజర్ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కూడా ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలనేది గుర్తుంచుకోవాలి కంపల్సరీగా. ఓకే